అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మొన్నటి రోజున ఏదైతే అదానితో ముడుపుల వ్యవహారానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందా లేదా అనే దాని మీద పూర్తి సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి వైఎస్ షర్మిల గారు గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అసలు అదానీ సంబంధానికి ఏదైతే అదానీకి మాకు సంబంధమే లేదని చెప్పేసి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ప్రెస్ మీట్ ఆధారంగా చేశారు. అయితే ఆ ప్రెస్ మీట్లో మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. వీటన్నిటి గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. మనతో ప్రస్తుతం ఉన్నారు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి మీ నాయకురాలు వైఎస్ షర్మిల గారు అదానీతో జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్కయ్యారు, 1750 కోట్ల రూపాయల లంచం జగన్మోహన్ రెడ్డి గారు ముట్టింది, దీని మీద పూర్తి విచారణ జరిపించండి అని చెప్పేసి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి అసలు నాకు ఆ యొక్క ఒప్పందాలకి సంబంధం లేదని చెప్పేసి చెబుతా ఉన్నాడు. ఏంటంటారు దాని గురించి? అసలు ఇప్పుడు జనరల్గా అండి, ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీ గారు 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే, అంటే చాలాసార్లు కలిశారు, కానీ అందులో మొదట కలిసిన 2 సార్లు ఏదైతే కలిశాడో అసలు ఎందుకు కలిశాడు లేదా అని కూడా ఎవ్వరికి తెలియకుండా గోప్యంగా ఉంచారు. ఎందుకు ఉంచారు అది నిన్న కాక మన బయటికి ఎలా వచ్చిందంటే, ఆ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసిన డేట్స్తో సహా వాళ్ళు మెన్షన్ చేశారు. పలానా టైంలో పలానా డేట్న జగన్మోహన్ రెడ్డి గారిని అదానీ గారు కలిశారని చెప్పి 2 డేట్లు మెన్షన్ చేసి చెప్పారు సార్. ఏంటి అమెరికా FBI ఛార్జ్ షీట్లో చెప్పారు. సో అది వాళ్ళకి ఎలా తెలిసింది? సరే, ఈయన కలిసినప్పుడు కనీసం బయటకు వచ్చి చెప్పాడంటే చెప్పలా, అది చాలా గోప్యంగా ఉంచాడు. కలిసిన తర్వాత చకచక వాళ్ళ పౌరు కొనడానికి ముందుకు రావటం కానీ, అర్ధరాత్రి బాలినేని గారు నిద్రపెట్టి సైన్యం పెట్టమని అడగటం కానీ, బాలినేని గారు తిరస్కరించడం జరిగింది. ఆటోమేటిక్ తిరస్కరించి ఏం చేశారు, క్యాబినెట్ పెట్టి నెక్స్ట్ డేనే క్యాబినెట్ పెట్టుకొని ఆమోదించడం జరిగింది. ఓకే. అసలు ఇది ప్రస్థానం మొత్తం ఏంటంటే, సరే అదానీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కంపెనీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ, అలాగే వేరే గ్రీన్ ఎనర్జీ కంపెనీ 2 కలిసి సెక్కీ దగ్గరికి వెళ్ళి మేము మా డిస్ట్రిబ్యూషన్ అమ్ముతాం, మీరు కొనండి అంటే వాళ్ళు సరే మేము కొంటాం, మా దగ్గర కొనడానికి ఎవరు రెడీగా లేరు అంటే అప్పుడు ఏం చేశారు అదానీ గారు, బయ్యర్లను కూడా నేనే తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయనతో చీకటి ఒప్పందాలు చేసిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి సెక్కీ దగ్గర కొనడానికి ఇది ముందుకొచ్చాడు. అంటే ఇప్పుడు అదానీ గారు ఇనిషియేటివ్ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. ఎందుకు వచ్చారు మరి? ఆయనకి లాభం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి? సరే అట్లీస్ట్ అదానీ గారు కరెంటు ఆంధ్రప్రదేశ్లో తయారు చేస్తున్నారా అంటే అది లేదు. ఓకే. ఎక్కడ తయారు చేస్తున్నారు కరెంటు? ఎక్కడో ఛత్తీస్గఢ్ రాజస్థాన్లోనో ఎక్కడో తయారు చేస్తుంటే అక్కడ తయారు చేసిన పవర్ని ఈయన కొనాల్సింది. ఆఖరికి ఆ స్టేట్లు కూడా పవర్ కొనడానికి ముందుకు రాలా. ఎందుకని? ఈయన హై ప్రైస్ కోట్ చేశాడు కాబట్టి ఆ ప్రైస్కి మేము కొనమని చెప్పేసి అదానీ ప్రైస్కి గవర్నమెంట్ వాళ్ళు కూడా ముందుకు రాలా. కానీ ఎక్కడో దూరంలో ఉన్న ఈయన ముందుకు వచ్చాడు. ఎందుకు ముందుకు వచ్చాడంటే అప్పుడు జనాలకు అర్థం కాకపోయేసి ఇప్పుడు తెలిసింది ఏంటంటే, ఓహో దీనివల్ల 1700 కోట్లు చేతులు మారాయని చెప్పి ఇప్పుడే బయటపడ్డది. వాళ్ళు చెప్పడం కూడా ఎంత అఫీషియల్గా చెప్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్ అఫీషియల్కే ఇచ్చినని చెప్పి, గవర్నమెంట్లో ఉన్న పెద్దలకే ఇచ్చినని చెప్పి కరెక్ట్గా ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసి మరీ చెప్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు నేను అఫీషియల్ కాదు అంటాడు. ఈయన కాకుండా అఫీషియల్ ఎవరు ఉంటారు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయన బయటకు వచ్చి చెప్తాడు, నాకు సన్మానం చేయాలి, ఎంత గొప్ప పని చేశాను, రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే పని చేశాను. చంద్రబాబు నాయుడు గారు కొన్నప్పుడు 4 రూపాయలు 5 రూపాయలు పెట్టి కొన్నాడు, నేను 2.5కే కొన్నాను కదా, నాకు ఎందుకు సమానం చేయాలి, సగం మిగిలిచ్చా అన్నాడు. 2010లో అదే కరెంటు యూనిట్ ఎంత ఉంది సార్? 10 రూపాయలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఎంత పెట్టుకున్నారు? 2014 తర్వాత ఎంత పెట్టుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? 4 రూపాయలు 5 రూపాయలు పెట్టి కొన్నారు. ఇప్పుడు ఎంత కొన్నారు? 2 రూపాయల 50 పైసలు వేసుకోండి, అప్రాక్సిమేట్ 2 రూపాయల 50. ఆ టయానికి పక్క రాష్ట్రంలో ఉన్న గుజరాత్ కానీ ఇంకోళ్ళు కానీ అదే కంపెనీల దగ్గర ఎంత పెట్టుకొని ₹1.90 కొంటే ఈయన ఎంత కొన్నాడు? అది నువ్వు కొన్నంత 7,000 మెగావాట్ల పైన నువ్వు కొన్నావు సుమారు. సో అంత పెద్ద బల్క్లో నువ్వు పవర్ కొన్నప్పుడు ఇంకా నువ్వు బార్గెనింగ్ చేస్తే ఇంకా నీ రేటు తగ్గిద్ది. ఈయన తెలివిగా ఏం చేస్తున్నాడు, అప్పుడు మార్కెట్లో ఉన్న ప్రైస్ కంపేర్ చేయకుండా ఎప్పుడు 5 years బ్యాక్ 10 years బ్యాక్ ఆ ప్రైస్ ఉందని చెప్పి ఆ ప్రైస్తో ఈయన కంపేర్ చేసి నాకు సన్మానం చేయాలంటున్నాడు. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే కనుక వదిలిపెడితే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ఆర్ గారికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క నిమిషానికి మనం ఫోన్ మాట్లాడితే 10 రూపాయలు అవుతుంది. నా టైంలో ఫోన్ కాలింగ్ అంతా
పైసాకి వచ్చింది అంటే ఎంత విప్లవం తీసుకొచ్చాను, ఎంత డబ్బులు సేవ్ చేశాను అని చెప్పి ఈయన గొప్పతనం అని చెప్పుకుంటాడు. ఓకే, అంటే అంబానీ గారు కూడా కాదు, ఈయన గొప్పతనం చెప్పుకుంటాడు. ఏం చేయాలి నువ్వు? ఏదైనా కంపేర్ చేస్తే ప్రజెంట్లో ఉన్న ఇప్పుడు రేట్ ఎంత ఉందో అని కంపేర్ చేసుకోవాలి నువ్వు. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఎంత కొంది, తమిళనాడు గవర్నమెంట్ లేదా కర్ణాటక గవర్నమెంట్ లేదా మా గుజరాత్ గవర్నమెంట్లు ఈ టైంకి ఎంత ప్రైస్ కొని దాన్ని బట్టి నువ్వు ఇది చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అది చేసుకోకుండా అప్పుడెప్పుడు బాబు గారు 4 రూపాయలకి 5 రూపాయలు కొన్నాడు, నేను ఇంకా 2.5కే కొన్నాను, నాకు ఎందుకు సన్మానం చేయట్లేదు అంటారు. ఈయనకి సన్మానం చేయాలి. దేనికి సన్మానం చేయాలి? గంటలో 50 కోట్లు ఇది చేసినందుకు, మంత్రులందరినీ చిత్రహింసలు పెట్టినందుకు, సొంత చెల్లిని బయటికి చెల్లి ముందుకు చెల్లికి సంబంధించి కూడా వీటన్నిటికీ సన్మానం చేయాలి. ఒకసారి బయటికి రా, ప్రజల్లోకి రా, మేము చేస్తాం నిజంగా సన్మానం, మీ అందరం కూడా ఎదురు చూస్తున్నాం, జనంలోకి ఒక్కసారి కనపడి రేవంత్ రెడ్డి గారు అని చెప్పండి. ఆ 11 మంది చేత కూడా చేపిస్తాం సన్మానం చెప్పండి. ఆల్రెడీ నీకు అసలుకి సన్మానం చేశారు కాబట్టి జనంలో నీకు 11 ఇచ్చారు, అదే నీకు నిజమైన సన్మానం అని చెప్పండి. నాకు సన్మానం చేయాలి, నాకు సన్మానం చేయాలి అంటాడు. ఆల్రెడీ ప్రజలు సన్మానం చేశారు కదా. ఎందుకు పక్క రాష్ట్రంలో ఏదైతే ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఛత్తీస్గఢ్లోనూ లేదంటే తమిళనాడులో కొని వాళ్ళు కొన్న రేటు ఎంత కొన్నా, నువ్వు ఎంత కొన్నావు? వాళ్ళకి చాలా తక్కువ యూనిట్స్ కొంటే వాళ్ళకి ఎంత సప్లై చేశారండి? ₹2.60 62 సప్లై చేశారు. నీకెంత చేశారు? ₹2.49. వాళ్ళకి నీకు ఆల్మోస్ట్ డిఫరెన్స్ ఎంత? 11 పైసలు 12 పైసలు ఉంది. అంటే అప్పుడెప్పుడో నువ్వు 11 పైసలు 18 పైసలు డిస్కౌంట్ పెట్టి అప్పుడు కొన్నావు కదా. అది దేవుడు స్క్రిప్ట్ కాబట్టి ఇప్పుడు నీకు ఎన్ని ఇచ్చారు? 11 సీట్లు ఇచ్చారు. అంటే ప్రజలు ముందే సన్మానం చేశారుగా. ఎంతకని పెద్ద సన్మానం ఏముంటుంది? అదే చిన్నపిల్లలు ఏదో నాకు తెలిసి రేపో మా పైన ప్రెస్ మీట్ పెట్టి నాకు సన్మానం చేయకపోతే నేను అలుగుతాను, నాకు చాక్లెట్ కూడా పెట్టండి, నాకు బిస్కెట్లు కూడా పెట్టండి, బయటకు సన్మానం చేయమని ఏడుతుంది సార్. ఇది అసలు ఇది ఏ సాధించినా సన్మానం చేయాలి అంటే ప్రతిపక్ష హోదా అడుగుతాడు, సన్మానం అడుగుతాడు, అంటే ఏదైతే అది ఇచ్చేయాలి. ఏదడితే అది ఇచ్చేటాడు. ఇంకా సాక్షి ఎంప్లాయీని పెట్టుకుని సన్మానం చేయించుకోవాలి. అదేదో సినిమాలో బ్రహ్మానందం సన్మానం చేయించుకోవడానికి క్యాలీఫ్లవర్లు కానీ ఇంకోటి కప్పుతూ ఉంటారు, చాలా రగ్గు కప్పుకుంటారు, చిటకలేస్తూ ఉంటారు. ఇంకే ఈ మాదిరిలో ఈయనకి సన్మానం చేయాలనుకుంటా బహుశా. చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అరే కళ్ళు మూసి కళ్ళు తెరుసులు 1700 కోట్లు సంపాదించారు అంటే నా తెలివితేటలు ఎవరి దగ్గర ఉన్నాయి? సంపాదించి ఆ రోజు ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు? ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వల్లే అదానీ ముందుకు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి అదానీ ఫ్యామిలీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని చెప్పి ప్రజల్ని అసలు మభ్యపెట్టి అసలు ఏదో చేశాడు. బురిడి బాబాల కొత్త బురిడి వెళ్ళాడు. తీరా ఈ 1 by 1 చూస్తుంటే ఓహో జగన్మోహన్ రెడ్డి ఆగ మేఘాల మీద ఎందుకు పీపీ అగ్రిమెంట్లు వేసుకున్నాడంటే ఈయనకు 1700 కోట్లు లాభం జరిగింది కదా, దానికోసమే సన్మానం చేసుకుని అర్థమవుతుంది. అరే 2 రోజులు 3 రోజులు డిఫరెన్స్ లేకుండా వాళ్ళు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ వీళ్ళకి లెటర్ పంపించడం, వీళ్ళు ఆమోదించడం, క్యాబినెట్లో పెట్టడం, ఇవన్నీ చకచకా జరిగిపోయినాయి. అంటే జనాలకి అర్థం కాల ఇంత చకచకాలా జరిగిపోయిందని చెప్పి. ఆ పెట్టేది ఎందుకు? సరే కొన్ని ప్లాంట్ ఆడబెట్టాడు, రాజస్థాన్లో ఆడవాడో పెట్టాడు, ఛత్తీస్గఢ్లో పెట్టాడు. ఆ ప్లాంట్ ఏంటో ఏపీలో పెట్టమనొచ్చు కదా, ఏపీ ప్రజలకు 4 ఉద్యోగాలు వచ్చాయి కదా. జనాలు ఎటు పోయినా నాకు సంబంధం లేదు, వాళ్ళు ఉద్యోగాలు వస్తే వాళ్ళు బాగుపడతారు, మళ్ళీ వాళ్ళకి కడుపు నిండిద్ది, మళ్ళీ నేను వచ్చే పథకాలు చూడరు, అందుకని వాళ్ళు ఆకలితో ఉంచారు, వాళ్ళ జాబ్లో ఉండకూడదు. ఆ కంపెనీ కూడా ఆడబెట్టకుండా ఆడబెట్టించేలా చేసుకున్నాడు. అది పరిస్థితి. సార్ ఇంకోటి చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒకటే ట్రెండింగ్ అవుతూ ఉంది. ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఏంటంటారంటే ఆ వ్యాఖ్యలకు సంబంధించి అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు లేదు సార్. తప్పు లేదా? మాట్లాడింది ఆయనే కదండి. అంటే అది లైవ్ రికార్డెడ్ కాదు. ఎడిటింగ్ చేసే ఎడిటర్ ఏదైతే ఉందో వాడు సరిగ్గా చదువుకోలేదు అనుకుంటా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనుకుంటా మా జగన్ లాగే, వాడు సరిగ్గా ఎడిట్ చేయడం చూసుకోక తప్పులు ఇదిగా ఎడిట్ చేశాడు. ఆ ఎడిట్ చేసిన ప్రెస్ మీట్ లైవ్ వదిలేడు సాక్షి వాళ్ళు. అదేంటండి లైవ్ ప్రెస్ మీట్ అనేస్తున్నారు? సాక్షిలో లైవ్ కాదు, అదంతా పేరుకే లైవ్ అండి. అది కట్ చేసిన లైవ్, కట్ చేసి లైవ్ పెడతారు అంతే వాళ్ళు. ఇంకా ఏ రోజైనా ఆయన డైరెక్ట్ ప్రెస్ మీట్లు పెట్టాడా? నీకు ఏ రోజైనా ఆయన ప్రెస్ మీట్లో మైకులు కనపట్టాయా? మా శరణమ్మ నిన్న రాజ్భవన్ ముందు ప్రెస్ మీట్ పెట్టింది, మీకు మైకులు కనపట్టే లేవా? మరి ఆయన ముందు ఆయన దగ్గర ఎప్పుడైనా ఒక మైక్ కనపడిందా? దూరంగా పెట్టుకున్నారా ఎక్కడన్నా? ఎందుకు కవర్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ ఏ ఛానల్ ఓపెన్ చేసినా అదే కనపడిద్ది. ఇప్పుడు నీ కెమెరా ఉందనుకో, నీకు ఒకలాగా కనపడిద్ది, వేరే ఛానల్ కెమెరా ఇంకొకలాగా ఉంటుంది, వేరే ఛానల్ ఇంకొకలాగా ఉంటుంది కదా. వాళ్ళు ఏం చేస్తారు? మా లోగో కనపడేలాగా పెట్టుకుందామని పెట్టుకుంటారు. కానీ ఏ ఛానల్ చూసినా కానీ అదే ప్రెస్ మీట్ ఉంటుంది.
అంటే ఏంది అది రికార్డెడ్ లైవ్ ప్రెస్ మీట్ అది. వాళ్ళు రికార్డ్ చేసి తెలివిగా కట్ చేసుకొని వదులుతారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి మన అన్న ఏడాది తప్పులు మాట్లాడతారని చెప్పి అలా కూడా దొరికిపోతాడు ఇంకేట సార్. మరి ఎడిటర్ పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు మరి మీరు చెప్పినట్టుగా తప్పుగా ఎడిటింగ్ చేశాడు, ఇప్పుడు రాష్ట్రం మొత్తం వైరల్ అయిపోయింది, అది ఎడిటర్ పరిస్థితి ఏంటి మరి? వాడు రాత్రి ఈ రోజు మా బాగా వేసి ఉంటారు, వాడు గట్టిగా వేసి ఉంటారు. ఒక టీవీ ఛానల్ టీవీ బయలుపోయి ఉంటుంది, వాడిని గట్టిగా వేసి ఉంటారు, క్లాస్ బీక్ ఉంటారు. ఇంకా మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అదానితో ఖచ్చితంగా సంబంధాలు ఉన్నాయంటారు మీరైతే. ఆయన నిన్న ప్రెస్ మీట్ ముందుకు వచ్చి కూడా నాకు సన్మానం చేయాలి, అది సెంట్రల్ గవర్నమెంట్ల మధ్య జరిగిన ఒప్పందం, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జరిగింది, నాకేం సంబంధం. చిన్న పిల్లల శాస్త్రలాగా మాట్లాడుతున్నారు సార్. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోతున్నాడు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ గవర్నమెంట్ ఏం చేసిందని నీకు తెలియదా? అదే చిన్న ఇష్యూ సార్, గ్రామ లెవెల్ మండల లెవెల్ ఇష్యూ. సెంటర్లో 20 సంవత్సరాలు పీపీ అగ్రిమెంట్లకి వెళ్తున్నాం అంటే ముఖ్యమంత్రి దాని మీద ఆరా తీయకుండా ఇది కాకుండా వెళ్తాడా సార్? ఏ ముఖ్యమంత్రి వెళ్తాడా? లేదు కదా, నాకేం సంబంధం లేదు, అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ జరిగిన సంబంధాలు కదా, మమ్మల్ని అంటారని అంత చిన్న పిల్లలాగా మారం చేస్తున్నారు సార్. తప్పు జరిగిందని ఒప్పుకోవచ్చుగా, ఒప్పుకోవడానికి మనసు రాదు. తిన్నాడుగా, డబ్బులు తిన్నారుగా, మరి బయటకు వచ్చి ఒప్పుకోవచ్చుగా. ఒప్పుకోవడం తెలియక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. ఓకే, మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మీ నాయకురాల నుంచి కానీ మీ వైపు నుంచి కానీ ఏంటంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఏం కోరుకుంటున్నారు? జగన్ అని షర్మిలా గారిని ఎందుకు కంపేర్ చేస్తున్నారు? కనీసం ఆయన ప్రెస్ మీట్ కెమెరాలు ముందుకు వచ్చి మాట్లాడినా కూడా భయపడుతున్నాడు. మరి మా షర్మిలమ్మ ఎక్కడైనా మేము రికార్డింగ్ ప్రెస్ మీట్ వదిలినావా? మేము ఎక్కడైనా రికార్డింగ్ ప్రెస్ మీట్ వదిలినావా? లేదు. ఏదన్నా మాకు తెలిసిన జర్నలిస్టులే ముందు పెట్టుకొని మేము ప్రెస్ మీట్లు ఏమైనా ఇచ్చామా? లేదు. మేము రాసిచ్చిన క్వశ్చన్లు అడగమని చెప్పి జర్నలిస్ట్కి ఎవరో చెప్పినావా? నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే అది రికార్డింగ్ ప్రెస్ మీట్ కూడా మళ్ళీ ఆ రికార్డింగ్ ప్రెస్ మీట్లు ఏం చేశారు? జర్నలిస్ట్ ఏదో క్వశ్చన్ అడిగితే ఈయన ఎత్తుకుంటున్నాడు, ఆ క్వశ్చన్ నెంబర్ అంతా, ఈ క్వశ్చన్ నెంబర్ అంతా అని. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు వాడికి రాసిచ్చిన క్వశ్చన్ కూడా నీకు ఆడుందో తెలియపోతుంటే ఇంక నువ్వే ముఖ్యమంత్రి అయిపోయినావు అయ్యా స్వామి. ఏ పరిపాలన చేసి నువ్వు? మా షర్మిలమ్మ ఏ రోజైనా రికార్డింగ్ ఇలా ప్రెస్ మీట్ వదిలిపెట్టావా? మేము రికార్డింగ్ ప్రెస్ మీట్లు మేము పెట్టామా? లేదు. జర్నలిస్ట్ మాకు తెలుసుకొని పెట్టి మేము ఏమైనా క్వశ్చన్ అడిగించుకున్నావా? లేదు. మాదంతా డేర్ అండ్ డాషింగ్. రాజన్న వారసత్వం మాకు వచ్చింది కాబట్టే కెమెరాల ముందు వితౌట్ కటింగ్ ఎడిటింగ్ లేకుండా ఫేస్ టు ఫేస్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఫేస్ టు ఫేస్ సమాధానం చెబుతున్నావు. అలానే మా షర్మిలమ్మ మీరు జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేస్తుంది. ఆయన పులివెందుల పిల్ల అయితే కనీసం అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికి కూడా భయపడతాడు ఆయన. మరి ఖచ్చితంగా సార్ దీని మీద సమగ్రమైన విచారణ జరపాలని మీ నాయకులు 100% విచారణ జరపాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత పత్తి అయితే ఆయన కోరుకోవచ్చుగా, సిట్టింగ్ జడ్జితో నాకు విచారణ జరిపించండి, లేదా సిఐడి ఎఫ్డిఐ ఎవరైతుందో వాళ్ళు మా ఏపీకి వచ్చి మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. లేదా ఈయన ఇంకోటి పరువు నష్టం దావా వేస్తా అంటున్నాడు. ఎవరి మీద దావా వేస్తాడు ఆయన? పరువు నష్టం దావా ఎవరు వేస్తారంటే పరువు ఉన్నోళ్ళు వేస్తారు. నీకు బాబాయ్ చంపిన కేసులో పరువు పోయింది, నాన్నగారు ముఖ్యమంత్రి ఉండి అధికారం అడ్డం పెట్టుకుని సంపాదించిన డబ్బులు ఆ విషయంలో పరువు పోయింది. నీకు ఏపీ ముఖ్యమంత్రి చేస్తే నువ్వు ప్రతిదీ ఎన్ని మాటలు చెప్పేది జనాలు అందరూ తెలుసు, ఆ విషయంలో పరువు పోయింది. ఆఖరికి అపోజిషన్ లీడర్ ఇవ్వలేదు నువ్వు వలిగితే అందులో పరువు పోయింది. నీకు ఏ విషయంలో పరువు పట్ల? నువ్వు లైవ్ ప్రెస్ మీట్ అని చెప్పి రికార్డెడ్ ప్రెస్ మీట్లు అందులో పరువు పోయింది. ఈ వంతులు పరువులు పోతున్నాడు, పరువు నష్టం దావా వేస్తారంట ఆ ఛానల్ మీద ఈ ఛానల్ మీద. ఇంక వాళ్ళ అమెరికా పోలీసుల మీద ఏమని చెప్పాలి అన్ని పరువు నష్టం దావా ఏం వేస్తారు? ఏముంది? ఈయన పరువు 10 రూపాయలు వేస్తారా, 20 రూపాయలు వేస్తారా, 30 రూపాయలు వేస్తారా? 11 రూపాయలు అని చెప్పి పరువు నష్టం దావా వేసుకోమని చెప్పండి. నేను పరువు నష్టం దావా కూడా 11 రూపాయలు. మరి అంతేగానికి ఏంటండి ర్యాగింగ్ ఏంటండి? అంత 11 వస్తే మాత్రం ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు నేను అందుగా సోదరా ప్రజలు ఆశీర్వదించాడు. ఆయన ఏమన్నాడు? నేను పెట్టండి మీరు నన్ను ఆశీర్వదించిన ఒక 11 సార్లు అంటాడు ప్రతి ప్రెస్ మీట్లో, ప్రతి సిద్ధం సభల్లో. అందుకే 11 సీట్లు ఇచ్చి పంపించారు. అది జనాలు ఇచ్చిన మ్యాండేట్, దాన్ని మనం గౌరవించాలి. అందుకే పరువు నష్టం దావా కూడా 11 రూపాయలకి ఏమని చెప్తే ఇంకా బాగుంటుంది అసలు. ఖచ్చితంగా సార్ దీనికి సంబంధించి చూద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.